ఇప్పుడు కొత్తవి కదా అదే వీటిలో ఏంటంటే కొన్ని సివిల్ డిస్ప్యూట్స్ క్రిమినల్ డిస్ప్యూట్స్ గా మారుస్తున్నారు. వైసీపీని క్రిమినల్స్ గా చూపించే ప్రయత్నం అంటే వీళ్ళ హయాంలో జరిగినాయి కదా ఇవన్నీ. అదే అనేది ఇది ముస్తఫాది కొత్తది. తమ్మినేని సీతారాం కొడుకుది ఏంటంటే వీళ్ళు కూడా భూమి కొన్నారు. ఆ మహిళ చీటర్ యాక్చువల్ గా అమ్మిన మీకు ఇది రాష్ట్రంలోనే కాదు దేశంలో బోలెడు సివిల్ డిస్ప్యూట్స్ వస్తాయి. ఎట్లా మనకి ఎవరో అమ్ముతారు, మనం తమ్మినేని సీతారాం స్థాయిలో ఉన్న వ్యక్తిని మోసం చేస్తాడు అనుకుంటాడా? జోగి రమేష్ జరిగింది అదే కదా, అగ్రిగోల్డ్ భూములు. ఇప్పుడు మనం కబ్జా చేయడం వేరు, కొనుక్కోవడం వేరు. ఇది కొనుక్కున్నారు, 36 లక్షలేమో క్యాష్ ఇచ్చారు. ఆ రోజుల్లో ఆ రేట్ అంతే. అక్కడ కొన్న తర్వాత తెలిసింది ఈఎంఐ మోసకారి అన్నటువంటిది. ఈఎంఐకి డీడీలు చెక్కుల రూపంలోనే క్యాష్ ఇచ్చారు, అమ్మాయి అకౌంట్ లో పడింది కూడా. ఆ అమ్మాయి మోసం చేసింది ఎవరో ఆయన పేరు పెట్టి వాళ్ళ కూతురుని. అది వీళ్ళు ఏం చేస్తూ అతను అప్పుడు కేసేసాడు. వేసినప్పుడు అది సివిల్ డిస్ప్యూట్ కాన్సెప్ట్ కిందకి వెళ్ళింది. బేసిక్ గా సివిల్ కేసేసారు, క్రిమినల్ కేసు వేయాల. ఒకవేళ అందులో తమ్మినేని సీతారాం హస్తం ఉండుంటే అప్పుడే టీడీపీ ప్రెస్ మీట్లు పెట్టేది కదా. శ్రీకాకుళం ఏరియాలో కోన రవికుమార్ స్ట్రాంగే కదా, అప్పుడు మాట్లాడేవాడు కదా. లేదా ఈ టీడీపీ వాళ్ళందరూ మాట్లాడేవాళ్ళు కదా అప్పుడు. ఎర్రనాయుడ, అచ్చెన్నాయుడు వీళ్ళందరూ, ఇదే అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు వీళ్ళందరూ మాట్లాడి ఉండేవాళ్ళు కదా. అప్పుడేం మాట్లాడలేదు కదా. అందులో అప్పుడు దొరికిందే ఛాన్స్ అంటే ఈనాడు జ్యోతి అందరూ ఎతికేవాళ్ళు కదా. అందులో తమ్మినేని సీతారాం గురించి భారీగా వెతికారు, ఏం పెట్టలేదు కదా అప్పుడు.